హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో బ్రిగేడ్ గ్రూప్ అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే మోతీ నగర్లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ప్రాజెక్టు రీసెంట్గా రేరా కూడా రావడం జరిగింది. జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్పుడు ప్రాజెక్ట్ అండి. అలాగే ఇది ఎక్స్క్లూజివ్ లో రైజ్ కమ్యూనిటీ విత్ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. లిమిటెడ్ హోమ్స్ అయితే ఉంటాయండి. బ్రిగేడ్ మనోర్ అనే ప్రాజెక్ట్ అండి ఇది. ఇది వచ్చేసరికి లగ్జరీ 3 and 4 BHK అపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే నో కామన్ వాల్స్, అలాగే లో రైజ్ కమ్యూనిటీ అనమాట, లో డెన్సిటీ అపార్ట్మెంట్స్ అనమాట. అలాగే జిహెచ్ఎంసీ అండ్ రేరాపుడు ప్రాజెక్ట్ అండి. సో చాలా ప్రీమియం ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ముందు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఏంటనే దాని గురించి చెప్పిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే అప్రూవల్స్తో పాటు ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 2.35 CR నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుందండి. రెండు సైజులు ఉంటాయి. 4.79 ఏకర్స్లో 190 యూనిట్స్ అయితే ఉంటాయండి. 3 and 4 BHK అపార్ట్మెంట్స్. దీని పక్కనే మనకు బ్రిగేడ్ వల్ల ఎన్క్లేవ్ అనే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దీనికి ఆపోజిట్లోనే ఆల్రెడీ కంప్లీట్ అయిన బ్రిగేడ్ సిటాడెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే దీని పక్కన కానీ చూసినట్లయితే కల్పతరు రెసిడెన్సీస్ అయితే ఉంది. అలాగే కల్పతరు ఎవంతి అనే ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఎర్రగడ్డ దగ్గర ఉన్న ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి towards కూకట్పల్లి సైడ్ అయితే చూపిస్తానండి. సో మంచి మెట్రో కనెక్టివిటీ అయితే ఉంది. అలాగే మంచి యాక్సెస్ ఉంది. అలాగే మన పక్కనే మనకు లోకల్ MMTS స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట మెయిన్ రోడ్డు నుంచి. 3 and 4 BHK అపార్ట్మెంట్స్. సో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి దిగగానే వాకబుల్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 190 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి. అలాగే సనత్ నగర్ మెట్రో స్టేషన్ చూడొచ్చు. అలాగే మూసాపేట్ మెట్రో స్టేషన్. ఇది కూకట్పల్లి వై జంక్షన్ అండి. ఇక్కడ చెన్నై సిల్క్స్ ఉంది. అలాగే మనకు కొత్తగా స్టార్ట్ చేసిన లేక్ షోర్ మాల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ బాలనగర్ మెట్రో స్టేషన్ అయితే ఉంది. అలాగే దీని బ్యాక్ సైడ్ యూరో స్కూల్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, అశోక మాల్. అలాగే ఇది ఐడియల్ లేక్ రోడ్ అంటామండి. ఈ ఐడియల్ లేక్ రోడ్ దగ్గర మనకు హానర్ రిచ్మండ్ విల్లాస్ అయితే ఉన్నాయి. హానర్ సిగ్నాటిస్ అనే అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైబర్ సిటీ వాళ్ళ రీసెంట్గా లాంచ్ చేసిన విల్లా వరడే విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే క్రీక్ ప్లానెట్ స్కూల్, అశోక మాల్. సో చాలా మాల్స్ అయితే ప్రాజెక్ట్కి దగ్గరలో అయితే ఉన్నాయండి. ఇంకా టువార్డ్స్ మనం చూసినట్లయితే JNTU సైడ్ చూపిస్తున్నాము. ఈ నుంచి మనం KPHP మెట్రో స్టేషన్ కానివ్వండి. సో మనకు ఇక్కడ నుంచి చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కూడా చాలా దగ్గరగా వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే JNTU క్యాంపస్ అయితే ఉందన్నమాట. సో అన్నిటికీ దగ్గరలో అయితే మన ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఎవరైతే లో డెన్సిటీ అపార్ట్మెంట్స్ చూస్తున్నారో, అలాగే టాప్ గ్రేడ్ బిల్డర్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రాజెక్టు. సో లాంచింగ్లో ఉంది కాబట్టి మంచి ప్రైసింగ్ కూడా వస్తుందన్నమాట. సో బడ్జెట్ చూసినట్లయితే మనకు 2.35 CR నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుందండి. సో దీంట్లో కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు 2067 SFT నుంచి తీసుకొని 3164 SFT దాకా అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఇక్కడ వీళ్ళ బ్రోచర్ కూడా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, పెట్ పార్కు, బైక్ ట్రాక్, దీంతోపాటే మనకు స్విమ్మింగ్ పూల్, యోగా లాన్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్పా, సెలూను ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు అనమాట. 20,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. G+5 ఫ్లోర్స్ విత్ 2 basements అయితే ఉంటుందన్నమాట. ఇది క్లబ్ హౌస్ అండి. ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. మాస్టర్ ప్లాన్ చూడొచ్చు అనమాట. సో కంప్లీట్గా మనకు 4 towers విత్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. క్లబ్ హౌస్లో కూడా లాట్ ఆఫ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏరోబిక్ కానివ్వండి, స్టోరు, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే ఉంటాయండి. తర్వాత మల్టీపర్పస్ హాలు, ఎంట్రన్స్ లాబీసు, తర్వాత జిమ్, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ ప్లాన్స్ అయితే చూడొచ్చు అనమాట. 2 సైజెస్ అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి మమ్మల్ని రీచ్ అవుట్ చేయండి. లేదంటే వాళ్ళ వెబ్సైట్లో చెక్అవుట్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.